హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్స్ శనగబ్యాళ్ళు వేయాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 కప్పుల దాకా కరివేపాకుని వేయాలి. కరివేపాకు వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నది తీసుకున్నాను. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక మనం వేయించుకున్న వాటిని వేయాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం వేయించుకున్న కరివేపాకు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు కారం పొడి తయారైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.